నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. క్రికెట్ దేవుడు యావత్ ప్రపంచంకి తెలుసు. బ్యాటు పట్టిండు అంటే ఇహ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎట్లా పోయిండో అటువంటి ధీరుడు. ఆయన రిటైర్మెంటు, సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ అనేది ఇన్నేళ్లకు ఎవరు చెప్పారట? సందీప్ పాటిల్ చెప్పిండు. నాకు కూడా ఆసక్తిగా ఉంది. మరి ఏంది కథ, అది ఏంది మీతో నేను కూడా షేర్ చేసుకుంటా. రిటైర్మెంట్కు ఏడాది ముందే సచిన్ను తప్పించాలని భావించిన బీసీసీఐ ఈ విషయాన్ని నేరుగా సచిన్కే చెప్పినట్లు వెల్లడించిన సందీప్ పాటిల్, మీ స్థానంలో మరొకరిని చూస్తున్నామని చెప్పగానే సచిన్ షాక్ అయ్యాడన్న మాజీ చీఫ్ సెలెక్టర్. బూమ్రా, షమీలను తెచ్చిన సచిన్ను తొలగించామన్న పేరే మిగిలిందంటూ ఆవేదన. ఒకప్పుడు క్రికెట్లో రవిశాస్త్రి, శ్రీకాంత్, కపిల్ దేవ్, గవాస్కర్ వీరాది వీరులు. 500 పరుగులు వేరే పక్షం వాళ్ళు చేసినా ఓపెనర్లే ఎదురు. ఇక 500 ఇంకో మిగతా వాళ్ళంతా హాయిగా ఏసీలో కూర్చోవలసిందే. అంతటి ధీరోదాత్తులు వాళ్ళు. అందులో కొంచెం ఇంకా పెద్ద పేరంటే సచిన్ టెండూల్కర్. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన విషయాలు వెల్లడించాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడానికి ఏడాది ముందే అతడిని జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ భావించిందని తెలిపాడు. ఈ విషయాన్ని నేరుగా సచిన్కే చెప్పినప్పుడు అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని పాటిల్ గుర్తు చేసుకున్నాడు. 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన సచిన్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే 2012లో సచిన్ ఫామ్ అంత గొప్పగా లేదు. ఆ ఏడాది ఆడిన 9 టెస్టుల్లో కేవలం 23.80 సగటుతో ఒక సెంచరీ కూడా లేకుండా నిరాశపరిచాడు. వన్డేల్లోనూ అతని సగటు 31.50 మాత్రమే. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఎప్పటికి ఓడాడతాడు? ఎంతకని సత్తువ ఉంటుంది? ఆయనకున్న సర్జరీలు ఏ క్రికెటర్కి కూడా కాలేదు. ఆయనకు అన్ని సర్జరీలు అయినాయి. ప్రాణం పోయినా సరే కానీ రన్స్ చేయాలి, 100 కొట్టాలి, 200 కొట్టాలని తాపత్రయం గల్లోడు. ఎక్కడ పడితే అక్కడ సర్జరీలు అయినా రికవర్ అయ్యిండు, ఆడిండు. ఎప్పటికీ అంత సూర్యుడే సాయంత్రం 6-6:30 వరకు వెళ్ళిపోతాడే. మనిషి జీవితం ఎంత? ఎప్పటికీ 100 సెంచరీలే కొడుతుంటాడా? ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఒకసారి గ్రహించాలి. నిన్ను ఎన్ని రికార్డులు సాధించిండు. వాళ్ళు ఎట్లా అనుకుంటారు బీసీసీఐ వాళ్ళు ఈయనని తీసేయాలని? అయితే సెలెక్టర్లకు ఒక ఆటగాడిని బలవంతంగా రిటైర్ చేయించే అధికారం ఉండదని పాటిల్ స్పష్టం చేశాడు. వాస్తవం ఇది. సెలెక్టర్లు కేవలం ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించగలరు, కానీ మీ కెరీర్ ముగిసిందని చెప్పలేరు. మేము అతని ప్రణాళికలు అడిగాం, అతను కొనసాగాలని కోరుకున్నాడు, మేము సరే అన్నాం అని తెలిపాడు. చివరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సచిన్ స్వయంగా తీసుకొని తనకు తెలియజేశాడని పాటిల్ పేర్కొన్నాడు. తన హయాంలో జస్ప్రీత్ బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజింక్య రహనే, మహమ్మద్ షమి వంటి స్టార్లను జట్టులోకి తెచ్చామని, కానీ ప్రజలు ఆ విషయాలను గుర్తుంచుకోలేదని పాటిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏం భారతరత్న ఇచ్చేది ఉండేనా? పాటిల్ గారు, మీకు భారతరత్న ఏమైనా బిరుదులు ఇచ్చేది ఉండేనా? పద్మభూషణ్లు ఇవి ఎవరి సత్తా వాళ్ళు. ఇవాళ క్రికెట్ టీం T20లో ఎంత అద్భుతంగా ఆడారు. అంతా యూతే. ఎక్కడ ఒక్క నిమిషం కూడా వాళ్ళు వేస్ట్ చేయలే. అద్భుతంగా ఆడిరు. ప్రపంచం దృష్టిలో పడిపోయారు. ఎవరి అదృష్టం వాళ్ళది. వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటున్నారు, వస్తున్నారు. అతను సచిన్ టెండూల్కర్ కానీ బూమ్రా ఇవన్నీ కేవలం సచిన్ను మేము డ్రాప్ చేశామని గుర్తుంచుకున్నారు. కానీ చివరికి సచిన్ 2013 నవంబర్లో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో వెస్టిండీస్తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడి క్రికెట్కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ఆయన క్రికెట్ నుంచి దూరం అయిండొచ్చు, కానీ ప్రజల మనస్సులోంచి ఎన్నడూ దూరం కాడు సచిన్. ఆయనకున్నటువంటి ఖ్యాతి, ఆయన తెచ్చుకున్నటువంటి రికార్డులు వేరు. కాకపోతే ఏంటంటే క్రికెట్లో గవాస్కర్ లాంటి వాళ్ళు కొత్త రికార్డులు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ గవాస్కర్ ముందే ఆయన స్టేడియంలో ఉండగానే ఆయన రికార్డులను బద్దలు కొట్టారు. ఇప్పుడు ఈయన నెలకొల్పిన రికార్డులను యూత్
బూమ్రా, శాంసన్ వీళ్ళన్నీ ఉన్నారు క్రికెటర్లు, వీళ్ళు రికార్డు బద్దలు కొడతారు. అది సహజం అది. కానీ ఒకే వ్యక్తి ఒకే విధంగా ఎప్పటికీ ఆడలేడు. కానీ ఆయన సాధించినటువంటి రికార్డులు, తెచ్చుకున్న ఖ్యాతిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనంతలో ఆయన్నే రిటైర్మెంట్ ప్రకటించాలి, కానీ తీసేసే అధికారం బీసీసీఐకి లేదు, 100% లేదు. అందుకే స్వతహాగా వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించుకుంటారు తప్ప వీళ్ళు పొమ్మనుడు, నీకు ఆట ఆడరాదని అనడం అనేది చెయ్యరు. ఒక ఉద్యోగి ఉన్నాడు, లంచానికి ఎగబడ్డాడు, లంచం తీసుకుంటుండగా దొరికిండంటే సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. కానీ భారతీయుల తరఫున 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆడుతున్నటువంటి వాళ్ళను తీసేసే అధికారం లేదు. కాకపోతే ఈ మ్యాచ్లకు నువ్వు దూరంగా ఉండు అంటారు, రెస్ట్ తీసుకో అంటారు, అది వేరు తప్ప తీసేసే అధికారం బీసీసీఐకి లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఏమంటారు ప్రేక్షకులారు? మరి సచిన్ గురించి సీక్రెట్ అంటే మరీ సీక్రెట్ ఏం కాదు, మనకు తెలియని అంశం ఏంటంటే తీసేద్దాం అనుకున్నారు వాళ్ళు, ఈ విషయాన్ని సచిన్ చెప్పినా అన్నాడు. ఆ తర్వాత సచినే స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. పొమ్మలు లేక పొగ పెడితే ఎట్టుంటుంది? అది ఒక రకమైన ఇబ్బందే. కాకపోతే స్వతహాగా ఆయనకు ఎందుకంటే రన్స్ చేయలేకపోతున్నాడు, ఫీల్డ్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు, కాబట్టి స్వతహాగా రిటైర్మెంట్ చేసుకున్నాడు. అది ప్రపంచ ప్రజలందరూ హర్షిస్తూ గ్రేట్ సచిన్, భారత్ తరఫున ఆడి ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా మారినవు, మిగతా క్రికెటర్లకు, నవయువ క్రికెటర్లకు కూడా నువ్వు మార్గదర్శకుడివి అని ప్రపంచమే మెచ్చుకున్నది ఆయన. ఆ స్థాయికి దాకా ఎదిగిండు కాబట్టి గ్రేట్. ఇది కొంతమంది ఉంటారు భూమి మీద, అక్కడక్కడ ఉద్భవిస్తారు, కొన్ని భగవంతుడు ఇచ్చినటువంటి చేసుకొని ఆ రికార్డులు తెచ్చుకోవడానికే కొంతమంది ఉడతారు. అందులో క్రికెట్ దేవుడు అందరూ అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఆయనకి ఎలాంటి మచ్చ లేదు, కాకపోతే శరీరానికి సర్జరీలతో మచ్చ ఉండొచ్చు, కానీ ఆయన జీవితంలో మచ్చలేనటువంటి వాడు. భారతరత్న అనే బిరుదును రాష్ట్రపతి చేతుల ద్వారా తీసుకున్నటువంటి మహావ్యక్తి చిన్న వయస్సులోనే సచిన్ టెండూల్కర్. ఏమంటారు ప్రేక్షకులారా? సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు, ఆయనకున్న ఖ్యాతి గురించి ప్రశంసిస్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా తీసేసే ఏ క్రీడాకారుడినైనా తీసేసే అధికారం బీసీసీఐకి లేదని తీవ్రంగా కూడా ఖండించండి.